హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు పీసీపీ స్కేల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎన్ని నెలల్లో ఎన్ని డేస్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. పీసీపీ స్కేల్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, పీసీపీ స్కేల్ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి ఈ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం ప్లేస్టోర్లో చెక్ చేద్దాం. ప్లేస్టోర్లోకి వచ్చి పీసీపీ స్కేల్ అని టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పీసీపీ స్కేల్, క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందని చూపిస్తున్నారు. అబౌట్ దిస్ యాప్ మీద క్లిక్ చేస్తున్నాను. యాప్ గురించి అంతా ఇక్కడ ఇచ్చారు డీటెయిల్గా. యాప్ ఇన్ఫర్మేషన్ చూడండి. జూలై 9th అప్డేట్ చేశారంట. రిలీజ్ చేసిందేమో 21 జూన్ 2026 అని చెప్తున్నారు. అలాగే యాప్ రేటింగ్ చూద్దాం. 3.4 రేటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ రివ్యూస్ కూడా ఇచ్చారు. సీ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంతమంది రివ్యూస్ ఇచ్చారనేది తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇందులో 2 ఉన్నాయి రివ్యూస్. ఒకళ్ళైతే ఫేక్ అని ఇచ్చారనమాట, ఒకళ్ళేమో రియల్ యాప్ అని ఇచ్చారు. ప్రస్తుతానికి ఇందులో రివ్యూస్ అయితే 2 ఉన్నాయి. కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నారు, ప్లేస్టోర్లో ఉండే యాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, ప్లేస్టోర్లో ఉండే ప్రతి అప్లికేషన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అనేవి లేదంటే రూలు. ప్లేస్టోర్లో ఏంటంటే ఒక $50 పెట్టి పే చేస్తే మనం యాప్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని గేమింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనీ పే చేసి మనం ప్లేస్టోర్లో అప్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లో అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫర్దర్గా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఫోన్లో డేటా హ్యాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మన పర్సనల్ డేటా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. అంతేగాని ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ అని చెప్పడానికి ఏం లేదండి. గవర్నమెంట్ సర్టిఫైడ్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, నేను కాదంటలేదు. ఇలాంటి గేమింగ్ సంబంధించినవి లేదా ఎర్నింగ్ సంబంధించినవి మాత్రం గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉండవు అనమాట. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు $200. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అబౌట్ అంటే కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. కమ్యూనిటీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కాంటాక్ట్ అస్ అంటే ఇక్కడ నుంచి కస్టమర్ కేర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. ప్రాఫిట్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. విఐపి మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రూల్స్లోకి వెళ్తే బుధవారం, గురువారం విత్డ్రాల్స్కి అప్లై చేయాలి. విఐపి 0లో ఉన్న వాళ్ళు ట్యాక్స్ వచ్చి 19% కట్ అవుతుంది. విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే 4 మెంబర్స్ని మీరు ఇన్వైట్ చేయాలి. అది కూడా వాళ్ళు $1,500 ప్లాన్ పర్చేస్ చేసి ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఒక $500 శాలరీ అయితే రావడం జరుగుతుంది. విఐపి 1 వాళ్ళు కూడా బుధవారం, గురువారం విత్డ్రాల్స్కి అప్లై చేయొచ్చు. 18% ట్యాక్స్ అయితే పడుతుందన్నమాట. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే 16 మందిని ఇన్వైట్ చేయాలి. అలాగే వాళ్ళు $1,500 ప్లాను పర్చేస్ చేసి ఉండాలన్నమాట. దాని నుంచి మీకు ఒక $1,500 శాలరీ రావడం జరుగుతుంది. బుధవారం, గురువారం విత్డ్రాల్స్కి అప్లై చేయొచ్చు. విత్డ్రాల్ ట్యాక్స్ 17% పడుతుందన్నమాట. అంటే ఇక్కడ మీ విఐపి లెవెల్ పెరిగే కొద్దిగా మీ విత్డ్రాల్ ట్యాక్స్ అయితే తగ్గడం జరుగుతుంది. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. టీమ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫండ్ రికార్డ్స్ ఇక్కడ ఉంటాయి. రికార్డు, లాంగ్వేజ్, పాస్వర్డ్ అంటే లాగిన్ పాస్వర్డ్, ట్రేడ్ పాస్వర్డ్ 2 ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. డౌన్లోడ్, ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. ఇందులో స్టార్టింగ్ ప్లాన్ వచ్చి $500 స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ప్లాన్ వచ్చి 55,000తో ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తున్నాను.
రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మనకి ₹12.50 అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మనం ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. ప్లాన్ పీరియడ్ 50 రోజులు ఇచ్చారు. 50 రోజులకి మనకి ₹625 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, టోటల్ ప్రాఫిట్ అని ఇచ్చారు కదా, ₹625 వస్తుందన్నమాట 50 రోజులకి. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ₹500 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట, అది కూడా 50 రోజుల తర్వాత మనకి రిఫండ్ అవుతుందన్నమాట. సో 625 ప్లస్ మన ప్రిన్సిపల్ అమౌంట్ 500 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹1125 అయితే మనకి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సెకండ్ ప్లాన్ 1500. బై నౌ మీద క్లిక్ చేస్తున్నాను. ₹1500 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹21 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 2 సార్లు పర్చేస్ చేయొచ్చు. ప్లాన్ పీరియడ్ 180 రోజులు ఇచ్చారు. 180 రోజులకి మీకు ₹3780 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్ ₹3780 మీకు 180 రోజులకి అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ ప్రిన్సిపల్ అమౌంట్ 180 డేస్ తర్వాత రిఫండ్ అవుతుంది కదా. సో టోటల్గా మీకు ఎంత వస్తుంది? 5280 అయితే మీకు 180 రోజులకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 3వ తారీఖు 6వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 3వ తారీఖు 6వ నెల 2027. డొమైన్ ఒకసారి అప్డేట్ చేశారండి 8వ తారీఖు 6వ నెల 2026. ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. డొమైన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. 2027 వరకు అంటే ఒక 1 year అయితే వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారండి. చాలామంది అడుగుతున్నారు 1 year వరకు ఎక్స్పైరీ పెట్టుకున్నారు కాబట్టి అప్లికేషన్ 1 year వర్క్ చేస్తుందని అడుగుతున్నారు. ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా 1 year అయితే వర్క్ చేయవండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదనమాట. ఇవన్నీ ఏదో ఒక రోజు క్లోజ్ అవ్వాల్సిందే. కొన్ని అప్లికేషన్స్ 1 నెల, కొన్ని 2, కొన్ని 3, కొన్ని 9 నెలల వరకు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదనమాట ఇవన్నీ. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇందులో వర్క్ చేయొచ్చు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అప్లికేషన్ లాంచింగ్ డేట్ వచ్చేసరికి 3వ తారీఖు 6వ నెల 2026 అయితే అప్లికేషన్ లాంచ్ అయింది. నేను వీడియో చేసే రోజు 10వ తారీఖు 7వ నెల 2026 అనమాట. అంటే నేను వీడియో చేసే రోజుకి అప్లికేషన్ లాంచ్ చేసి 1 month అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు ఇందులో విత్డ్రాల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొంతమందికి ఇందులో విత్డ్రాల్స్ డిలే అవుతున్నాయి అని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి. ఇలాంటి అప్లికేషన్స్లో ఏంటంటే స్టార్టింగ్లో ఒక 1-2 months వరకు ఐడి ఫైర్ చేసే అవకాశం ఉంటుందండి. ఐడి ఫైర్ అంటే ఏంటంటే ఐడి బ్లాక్ అంటారనమాట. ఐడి బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఐడి ఇంకా ఓపెన్ అవ్వదు. అలాగే మీ డౌన్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారో, అంటే మీ రిఫరల్ లింక్తో వేరే వాళ్ళు ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలాగే సేమ్ మీకు అయినట్టుగానే వాళ్ళ ఐడీలు కూడా ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా అన్ని అప్లికేషన్స్లోని కాదు, కొన్ని అప్లికేషన్స్లో అలా 1-2 months వరకు ఇలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. అయితే అప్లికేషన్ లాంచింగ్ డేట్ వచ్చేసరికి 3వ తారీఖు 6వ నెల అని చెప్పాను కదండి. సో అప్లికేషన్ లాంచ్ చేసి 1 month అయితే కంప్లీట్ అయింది. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఈ అప్లికేషన్ ఇంకొక 2 months వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పిందే జరగడం లేదండి, ఒక్కొక్కసారి ముందుగా కూడా అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఈ అప్లికేషన్ గురించి ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఈ వీడియో కేవలం నేను ఒక రివ్యూ పర్పస్ మాత్రమే చేస్తున్నానండి, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.